నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణ కేంద్రంలోని కల్వకుర్తి కస్తూర్బా బాలికల విద్యాలయంలో వంటకాలను మరింత రుచికరంగా పరిశుభ్రంగా తయారు చేయడం కోసం ప్రత్యేక శిక్షణ శిబిరం మంగళవారం నిర్వహించినట్లు జీసీడీఓ శోభారాణి తెలిపారు. జిల్లాలోని 20 కేజీబీబీలో వంట చేసే 94 మంది మహిళలకు 12 రకాల వంటలపై శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించి రుచికరమైన వంటల తయారీపై ప్రావీణ్యాన్ని అందజేశామని ఆమె తెలిపారు. సందర్భంగా శోభారాణి మాట్లాడుతూ నాగర్ కర్నూలు జిల్లాలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో చదువుతున్న విద్యార్థినుల శారీరక మానసిక ఆరోగ్యాన్ని బలోపేతం చేయాలనే దృక్పథంతో రాష్ట్ర ప్రభుత్వం కస్తూర్బా గాంధీ మెడికల్ బాలికల విద్యాలయాలు కేజీబీవీ తిరిగి ప్రారంభమవుతున్న తరుణంలో విద్యార్థినులకు పౌష్టికాహారం అందించేందుకు ప్రభుత్వం ఫుడ్ మెనూను మారుస్తూ నిర్ణయం తీసుకుందని ఆమె చెప్పారు. కేజీబీవీలో ఈ నెల 12వ తేదీ నుంచి కొత్త ఫుడ్ మెనూ అమల్లోకి రానుందని, కేజీబీవీ బాలికల విద్యా సంవత్సరంలో సరికొత్త వంటకాలను రుచి చూడనున్నట్లు తెలిపారు. గురుకుల విద్యాలయాల తరహాలో కేజీబీవీలోనూ మెనూ ఉండాలని ప్రభుత్వం కల్పించడంతో ఆ మేరకు జిల్లాలోని 20 కేజీబీవీలో చర్యలు తీసుకున్నామన్నారు. కొత్త ఆహార పట్టికలో కీలక మార్పులతో దాని ప్రకారం నెలకు 2 సార్లు మాంసాహారం వడ్డిస్తారని, వారంలో 5 సార్లు గుడ్లు అందిస్తారు. ప్రతిరోజు ఆహారంలో నెయ్యి చేరుస్తామని చెప్పారు. మార్పులు బాలికల ఆరోగ్యానికి, పోషక అవసరాలకు అనుగుణంగా రూపొందించబడ్డాయని కేజీబీవీ పర్యవేక్షణ అధికారి శోభారాణి తెలిపారు. మంచిగా